జగన్ చెప్తేనే దస్తగిరి హత్య చేశాడా, అందుకే సాక్ష్యాలు చెరిపేశారా? ఈ రోజున అంటే దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అత్యంత భయంకరంగా ఉంది. అంటే ఇప్పటివరకు అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దస్తగిరి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వాటన్నిటికీ మరింత స్పష్టత చేకూర్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంపమంటేనే, లేక జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయమంటేనే నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపాను అని చెప్పటం నిజంగా సంచలనంగా మారింది. దస్తగిరి గతంలో నుంచి కూడా కొన్ని అంశాలు చెప్తూ వస్తున్నాడు. కానీ నిన్న చెప్పినటువంటి అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారతి యొక్క ప్రమేయాన్ని కూడా తను వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ దీని వెనక అంతా కూడా భారతి గారి ప్రమేయమే ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా దస్తగిరి వ్యక్తం చేశారు. తను చెప్పినటువంటి మాట ఒకసారి తను ఏం చెప్పాడు అనేటువంటిది కూడా ఒకసారి ప్లే చేయండి వీడియో ప్లీజ్. అంటే ఇక్కడ దస్తగిరి ఆరోపణలు చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి సారాంశం వింటేనే అసలు ఈ కేసులో ఇప్పటివరకు సునీత మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలు తను అడుగుతుంది ఇన్వెస్టిగేషన్లో. వైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెప్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరి కొంతమంది ఉన్నారు, కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించండి, వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు అవినాష్ రెడ్డికి అని కూడా వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్నటువంటి అంశాలను మనం చూసాం. అంటే ఆ అంశాలు ఇవేనా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కరెక్ట్గా గతంలో ఎలక్షన్ల ముందు ఈ కేసు సంచలనంగా మారింది. ఇప్పుడు ఎవరైతే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా ఆ హత్యకు సంబంధించినటువంటి ఫలానా వ్యక్తుల యొక్క ప్రమేయంతోనే ఇది జరిగిందని చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారి, భారతి గారి పేర్లు చెప్పటం నిజంగా సంచలనాలకి వేదికగా ఉంది. ఒకసారి బయట ప్లే చేయండి. ఈరోజు ఎందుకు వేయలేదంటే దానికి కారణము జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్పులు కట్టెలు వేసేదానికి ఒక ప్లాన్ చేసుకుని ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు. అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యక్తిగత సహాయకులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అయితే అందుకే నేను 25న జగన్మోహన్ రెడ్డితో పాటే నామినేషన్ చేయాలని అనుకున్నాను. ఈరోజు నాకు గట్టి పోటీ దస్తగిరి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే ఉంటుందని నేను భావిస్తానా. మీసం విలేజ్ చెప్తానా, ఈరోజు నీ మీద ఖచ్చితంగా కూడా నేను గెలుస్తానని ఎమ్మెల్యేగా నిలబడినా. ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. గట్టిగా చెప్తాడా, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. రైట్. అంటే ఆ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా వైఎస్ వివేక కేసుకు సంబంధించి అతను మాట్లాడినటువంటి అంశాల్లో ఒకటి ఆ రోజు జరిగినటువంటి అంశం. అంటే ఈ హత్యకి కొద్ది రోజుల ముందు ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు దస్తగిరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారట. అప్పటికే అక్కడ శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు ఉంటే వాళ్ళు మేము చెప్పినట్లు చేయమని వాళ్ళు కోరటం, చెప్పినట్లు చేయమని అంటే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపమని వాళ్ళు చెప్పటం, ఆయన అది వినినటువంటి సందర్భంలో అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేయటం, వచ్చినటువంటి సందర్భంలో అవినాష్ రెడ్డి వెంటనే వచ్చి బాస్ మాట్లాడతాడు అని చెప్పని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కల్పించాడని, జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యి, నీకు నేనుండాను చూసుకుంటాను అని చెప్పినటువంటి తర్వాత నేను మరలా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ సమావేశంలో పాల్గొని చంపటానికి నిర్ధారించుకున్నాను అని చెప్పటాన్ని బట్టి చూస్తే నిజంగా అది మరి దస్తగిరి ఆ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ప్రధానమైనటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు అని అంటే, ఆయన వాళ్ళు ఎలా చేయమంటే అలా చెయ్యి అని చెప్పారు అని అంటే నిజంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశం వేరు, ఇక నుంచి జరగబోయేటువంటి అంశం వేరు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. అలాగే ఈ కేసులో ఎందుకు రామ్ సింగ్ మీద కేసు పెట్టారు, ఎవరు సిబిఐ ఎస్పీ మీద, అట్లాగే ఎందుకు సిబిఐ డ్రైవర్లను బెదిరించారు, ఎందుకు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఆగిపోయారు, ఎందుకు అవినాష్ రెడ్డి ఈ కేసులో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి ఎందుకు తప్పించుకున్నాడు, ఈ కేసులో సిబిఐ వాళ్ళని అందరిని ఎందుకు బెదిరిస్తున్నారు అని అంటే
ఓన్లీ పర్టిక్యులర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి ప్రమేయం ఉండటం వలనే ఈ కేసులో దర్యాప్తు ముందుకు జరగటం లేదు. కారణం ప్రధానంగా వారి ప్రమేయం ఉంది. అందుకనే సాక్ష్యాలను చెరిపేశారు, అందుకే గుండెపోటు అన్నారు, అందుకే ఈ కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారని తాను ఆ వివరణాత్మకంగా ఆ మెసేజ్ని చెప్పటం ఇప్పుడు అసలు ఆ కేసుకు సంబంధించి మరింత ప్రాధాన్యత, మరింత సంచలనమైనటువంటి అంశంగా ఈ కేసు మారింది. సరే, ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి దస్తగిరి చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సార్, డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడో ఆ తర్వాత సిబిఐ అధికారులు సీల్డ్ కవర్లో ఒక స్టేట్మెంట్ని ధర్మాసనం ముందైతే ఉంచారు. ఆ ధర్మాసనంలో ఈరోజు దస్తగిరి చెప్పినటువంటి ఈ మాట డెఫినెట్గా అక్కడ కూడా ఉంటుంది. అక్కడ లేకుండా అయితే ఇక్కడ దస్తగిరి ఈ మాట చెప్పి ఉండడు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్, అంటే అవినాష్ పేరు అఫీషియల్గా వచ్చినప్పటికీ మరి ఇద్దరు పేర్లు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతి పేరు కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు కూడా ఇప్పుడు ఓపెన్గా ఇక్కడ చెప్పారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ చెప్పినటువంటి మాట అక్కడ చెప్పకుండా ఉంటే సిబిఐ అధికారులు ఈ పాటికి దస్తగిరిని ఎప్పుడో పట్టుకొని పోయేవారు. ఏంటి మేము విచారణ చెప్పని మాట ఇక్కడ ఎలా చెప్పావు అనే మాట డెఫినెట్గా అడిగేవారు. అడగలేదు అంటే అతను ఇంతవరకు కూడా సిబిఐ అధికారులు తీసుకెళ్ళలేదు అంటే ఆల్రెడీ అక్కడ చెప్పేసినట్లే. అంటే సిబిఐ విచారణలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి, భారతి పేరుని దస్తగిరి ఆల్రెడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అందులో పొందుపరిచారు అనైతే అర్థమైపోతుంది. అదొకటైతే కొన్ని రోజుల క్రితం గుర్తుందా సార్, తాడేపల్లికి సిబిఐ అధికారులు వెళ్ళారు, గుట్టుగా విచారించుకొని వచ్చారు అనేటటువంటి ఇన్సైడ్ టాక్ అయితే చాలా బాగా నడిచింది. అక్కడికి వెళ్ళారు సార్, అక్కడికి వెళ్ళారు, ఎంక్వైరీ మొత్తం చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించే ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి వాళ్ళని తాడేపల్లికి వెళ్ళినటువంటి స్పెషల్ టీం మార్నింగ్ నుంచి అక్కడే ఉండి కొంతమందిని విచారించారు అని చాలా వార్తలు అయితే బయటకు వచ్చాయి. అది నిజమే. వాళ్ళు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతి, వాళ్ళను విచారించడానికే వెళ్ళారు అనడానికి ఈ దస్తగిరి ఈరోజు చెప్పినటువంటి మాట వాస్తవ రూపానికి అయితే వస్తుంది సార్. మరి జగన్ని, భారతిని సిబిఐ అధికారులు విచారించారా లేదా అనేది చూస్తే డెఫినెట్గా ఎస్ అనేటటువంటి సమాధానమే మనం చెప్పవచ్చు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నాకంటూ కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రమేయంతోనే, ఆయన హామీతోనే నేను చంపాను అంత ధైర్యంగా అంటే మధు ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. అంటే దస్తగిరి చంపమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పలేదు, కానీ మా వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి, మీకు నేను అండగా ఉంటాను అని చెప్పాడు, నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పాడు. అంటే ఏది చెబితే అది చెయ్యమని చెప్పాడు కానీ చంపమని చెప్పలేదు కదా మధు. కరెక్టే సార్, మీరు చెప్పినట్టు చంపమని చెప్పలేదు, ఎక్కడా కూడా ఈ ఫలానా పని చేయమని కూడా చెప్పలేదు. కానీ ఒక్క మాట అయితే చెప్పాడు కదా సార్, వీళ్ళు ఏం చెబితే అది చెయ్యి అనే మాట అయితే చెప్పాడు కదా సార్. మరి వీళ్ళు చెప్పిన మాట ఏంది సార్? వీళ్ళు చంపమని. మరి అంతే కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి అని చెప్పటం అని అంటే మంచి భోజనం ఇస్తారు, తీసుకుపోయి భోజనం పెట్టిరా అని అనుకోవచ్చు కదా. లేక వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి అని అంటే వాళ్ళు ఇంకేదైనా మంచి ఉద్దేశాన్ని అనుకోని ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత క్రైము జరిగటానికి వాళ్ళు ప్రేరేపిస్తారు అని అనుకోని ఉండకపోవచ్చేమో కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతి కావచ్చు, వీళ్ళు చంపమని చెప్పడం అయితే జరగలేదు. ఓకే, మీరు చెప్పినట్టుగానే వీళ్ళు ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే దస్తగిరి స్టేట్మెంట్లో వాళ్ళు ఏది చెబితే అది చెయ్యి, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నేను చూసుకుంటాను నీ విషయం అని చెప్పటం అంటే అక్కడ అది క్వశ్చన్ మార్క్. అది ఏంటి అంటే దాని ఉద్దేశాన్ని ఎలా చూడాలి? అదే సార్, సింపుల్గా దస్తగిరి ఏంటి, దస్తగిరి అనే ఒక పర్సన్, అతను టోటల్గా ఒక అక్యూజ్డ్ పర్సన్, ఆ తర్వాత అప్రూవర్గా మారిపోయినటువంటి పర్సన్. సో ఇతను వచ్చేసి సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎవరెవరి పేర్లు చెప్పారో అందరి పేర్లు వచ్చాయి.
కానీ కనిపించని పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ కనిపించి వినిపించని పేర్లను ఈరోజు దస్తగిరి తన నోట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి అయితే జనాలందరికీ కూడా వినిపించాడు. ఆ వినిపించినటువంటి పేర్లే జగన్ అండ్ భారతి. సో జగన్ భారతి పేర్లు చెప్పిన తర్వాత ఈరోజు ఎవరి మాట, ఆయన ఎవరు, ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వైఫ్ పేరుని కడప జిల్లాలో ఉండి అక్కడి నుంచి ఆ పేర్లు చెప్పారు అంటే డెఫినెట్గా సిబిఐ అధికారులకు చెప్పకుండా ఉంటారా సార్? అన్మోరు ఇదొకటైతే ఒక్క దస్తగిరికి మాత్రమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారా, లేకపోతే పక్కనే ఇంకా సునీల్ యాదవ్ కావచ్చు, శివశంకర్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడారా? ఇక్కడ వీళ్ళందరూ ఒకట్లే ముదు అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని అంటే భోజనానికి వెళ్ళు, ఒక 1 కేజీ బంగారం పోయి ఇచ్చిరా, లేదా ఆ ఇంటికి పోయి కూరగాయలు తీసుకురా, ఇట్లాంటి మీటింగ్లు ఇట్లాంటి పంచాయతీ ఉండదు కదా. చెప్పారు అని అంటే ఒక కీలకమైనటువంటి అంశమే చెప్పుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, నీకేమీ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని అంటే అక్కడ ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి అది నేను చూసుకుంటాను అని చెప్పడం యొక్క ఉద్దేశం అంటే నీకేదైనా కష్టం వస్తే, నీకేదైనా ప్రమాదం జరిగితే, నీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, నువ్వు చేయబోయేటువంటి తప్పు వలన నీకు ఇబ్బంది జరిగితే నేను చూసుకుంటాను అని చెప్పటం యొక్క తాత్పర్యం అదే అయి ఉంటుంది కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఏదైతే చెప్పారో అది చెయ్యండి అని అంటే అవినాష్ రెడ్డి ఇది చేస్తున్నాము అని చెబితేనే కదా, అవినాష్ రెడ్డి ఫోన్ ఇస్తేనే కదా ఇది చెప్పుండేది. మీరు చెప్పిన యాంగిల్లోకే వద్దాం సార్ కాసేపు. అయితే ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి సార్? అంటే ఈ ఫోన్ మాట్లాడిన తర్వాతనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా సార్. అలా జరిగింది అంటే ఇక్కడ ఏం చెప్పి ఉంటారు సార్? మరి ఇది కాకుండా ఏదో పెళ్ళో లేకపోతే ఇంకొకటి జరిగింటే వేరే సంగతి. కానీ ఫోన్ అయిపోయింది, హత్య జరిగింది. ఫోన్లో మాట్లాడారు, గొడ్డలి తెచ్చాడు. ఫోన్లో మాట్లాడాడు, అప్రూవర్గా ఇప్పుడు మారిపోయాడు, అదే పేర్లు బయటికి చెప్పాడు. అంటే జరిగిన అంటే క్రమంగా సార్, అంటే 1, 2, 3 చూసుకుంటే ఫోన్ మాట్లాడాడు, గొడ్డలి తెచ్చాడు, చంపేశాడు కదా సార్. ఫోన్ మాట్లాడాడు, గొడ్డలి తీసుకొని రాలేదు, లేకపోతే చంపలేదు, అలా లేదు సార్. ఇక్కడ ఫోన్ మాట్లాడాడు, గొడ్డలి తెచ్చాడు, చంపాడు సార్. ఇది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తర్వాత అయినా సరే హత్య జరిగిన తర్వాత 2019 మార్చి 15 తర్వాత అయినా సరే ఇది గుండెపోటు లేకపోతే ఎన్ని ఆరోపణలు వచ్చినప్పుడు నేను ఆ రోజు నాకు అవినాష్ రెడ్డి ఫోన్ కల్పించినప్పుడు నేను వాళ్ళు ఏది చెప్తే అది చేయమని చెప్పాను, నేను చూసుకుంటాను. నా ఉద్దేశం అది కాదు. ఆ ఉద్దేశాన్ని వాళ్ళు వేరుగా అర్థం చేసుకుని వాళ్ళు వేరుగా ఈ రకంగా చేసినట్లుండారు అని చెప్పుండాల్సింది. లేదా అప్పటి నుంచి అవినాష్ రెడ్డికి నేను చెప్పిన దాన్ని ఈ రకంగా చేశాడా, ఈ రకంగా జరిగిందా అని ఆ రోజు నుంచి తర్వాత దీనిపైన బలంగా ఆయన వ్యతిరేకించి ఉండాల్సింది. మరి అలాంటిది చేయలేదు అని అంటే మరి దస్తగిరి చెప్పింది నిజము అయితేనే, దస్తగిరి చెప్పినటువంటిది నిజము అయితేనే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో అవినాష్ రెడ్డి గారి ఫోన్లో దస్తగిరితో మాట్లాడించింది నిజము అయితేనే ఇదంతా జరిగి ఉంటే ఖచ్చితంగా ఇంతకంటే ఎటువంటి విట్నెస్ అవసరం లేదు. నెంబర్ 1. ఎందుకంటే తర్వాత జరిగిన పరిణామాలు కూడా. నెంబర్ 2, దస్తగిరి గనక ఈ చెప్పినటువంటి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనుమానాలు కలిగే విధంగా అవినాష్ రెడ్డిని కాపాడే విషయంలో ఎవరైతే సునీతని మీద కేసులు పెట్టించడం కానీ సునీత మీద ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో అతని సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇది కూడా అనుమానించాల్సినటువంటి ప్రశ్నగానే ఉంది. మొన్న సునీత చెప్పినట్లుగా సిబిఐ ప్రశ్నించినట్లుగా ఉదయం తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఎవరికైతే వెళ్ళిందో ఫోను, ఆ ఫోను ఎవరికి వెళ్ళింది అని సునీత ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఆ ఫోను కనుక ఇక్కడికి వచ్చున్నట్లయితే అది ఖచ్చితంగా అనుమానాలకు తావిచ్చేటువంటి అంశమే. ఉదయం 5:30కి మీటింగ్ అయినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజు మేనిఫెస్టోకి సంబంధించి అజయ్ కలాం వీళ్ళందరూ మీటింగ్ అయ్యారో బయట ప్రపంచానికి తెలియకముందే 5:30 ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా హత్య గావించబడ్డారు, నో మోర్ అని చెప్పినటువంటి దాంట్లో హత్య గావించారు, నో మోర్ అని చెప్పారనంటే ఖచ్చితంగా అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో వాళ్ళకి తెలిసింది అని అంటే బయట ప్రపంచానికి తెలియకముందు ఆయనకి ఎలా తెలిసింది? మరి తెలిసింది హత్య అని తెలిసినప్పుడు గుండెపోటు అని ఎందుకు చెప్పారు, ఎందుకు దాన్ని ఆ విధంగా తీసుకువెళ్ళారు అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. కేసుకు సంబంధించినటువంటి తీవ్రత దృష్ట్యా ఎవరో అనామకుడో లేదా బయట ఉన్నటువంటి వ్యక్తిలో లేదా ప్రతిపక్ష నాయకులో లేక ఎవరన్నా మాట్లాడితే ఏం మాట్లాడాలి, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మాట్లాడింది ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తిగా, నేనే హత్య చేశానని చెప్పిన అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నిందితుడిగా ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, ఆ వ్యక్తి యొక్క చెప్పినటువంటి ప్రతి స్టేట్మెంట్కి ప్రాధాన్యత ఉంటుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా అతను చెప్పినటువంటి దాన్ని సిబిఐ కానీ ప్రజలు కానీ విశ్వసించేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. కావున దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత అన్నకుమారుడిగా ఆయనకి బాధ్యత ఉన్నది. మరి లేదు, నాకు సంబంధం లేదు, నేను దీన్ని మాట్లాడుకుని ఇంకేమైనా మాట్లాడతానంటే అది వారిష్టం. దాన్ని ప్రజలు ఎలా కావాలంటే అలా అర్థం చేసుకుంటారని అనుకోవాలి. సరే, ఇది వాస్తవం అయితే దస్తగిరి మాట్లాడింది, మరి ఈరోజు మాట్లాడింది అది చూద్దాం మరి. ఓకే మధు, మధు రైట్. నెక్స్ట్